నంద్యాల జిల్లా కేంద్రం శ్రీనివాస సెంటర్ నందు నేడు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాన్ని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, కల్పలతారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, మాజీ ఏపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ నౌమన్, శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ముందుగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా బయలుదేరి శ్రీనివాస సెంటర్ కు చేరుకోవడం జరిగింది. వైసీపీ నేతలు డాక్టర్ వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి గజమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు భారీ ర్యాలీగా శ్రీనివాస్ సెంటర్ కు చేరుకున్నారు. అనంతరం నేతలంతా కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మహానేత విగ్రహ ఆవిష్కరణకు అశేష జన వాహిని తరలి రావడమే వైఎస్ఆర్ పై ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ మరువలేదని, ఆయన బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని, సంక్షేమం, అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. నంద్యాలలో ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఇక్కడున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇక ఇక్కడ విగ్రహం ఏర్పాటు కాదేమో అని కొందరు భావించారని, కానీ ఫైబర్ విగ్రహం స్థానంలో మరింత పటిష్టమైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి చూపించామన్నారు. కుట్రలు పన్ని మహానేత విగ్రహాన్ని తీసేయగలిగారేమో కానీ ప్రజల గుండెల్లో ఉన్న రాజన్నను ఎవరు చెరపలేరన్నారు. 2009లో మరణించిన నేతకు 2026లో కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో అర్థం చేసుకోవచ్చని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేవలం 3 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉందని, ఇప్పటికే మొదటి హాఫ్ పూర్తయిందని, రెండో హాఫ్ మొదలైందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రతో పార్టీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో నంద్యాల నుంచే విజయ ప్రస్థానం మొదలుపెట్టి జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొని తీరుతామని సవాల్ విసిరారు. ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు నంద్యాల పట్టణ ప్రజలకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి, డోన్ పరిశీలకుడు దేశం సుధాకర్ రెడ్డి, నంద్యాల పరిశీలకుడు సూర్య నారాయణ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, స్టేట్ రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, స్టేట్ ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ శంకర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబునిసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు విజయశేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మహేశ్వరారెడ్డి, ఎంపీపీలు ఆర్థర్ సైమన్, శెట్టి ప్రభాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్ అమృతరాజ్, రసూల్ ఆజాద్, టైలర్ శివ, టీవీ రమణ, కారు రవికుమార్, దేవనగర్ భాషా, శివనాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్స్, వైసీపీ ఇన్ఛార్జీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పొడిసిందో అన్నో తలరాతను మార్చగా పేదల గుండెలు తొడిమిండో మా పల్లె గడపల్లో ప్రమితల్లే వెలిగిండో అన్నో శిల్పారవెన్న చల్లని ప్రేమను పంచిండో ప్రజా ప్రగతికి నిచ్చెన వేసి ప్రతిపక్షాల మెడలను వంచి ఫ్యాను గుర్తు జెండాలను ఎత్తిండు నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న నంద్యాల లీడరువే అన్న శిల్పారవెన్న ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్న శిల్పారవెన్న ప్రతి ఒక్కరు కూడా దీనికోసం కష్టపడినారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నాయకులకి, అభివృద్ధికి, కార్యకర్తలందరూ కూడా 35 రోజులైంది, 37 రోజులైంది. ఈరోజు ఒక ప్రభుత్వ ఆస్తి
ఎందుకంటే ఒక్కసారి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దాని బాధ్యత అంతా కూడా ప్రభుత్వం ఉంది. మరి 37 రోజుల తర్వాత కూడా ఇప్పటిదాకా విగ్రహం గురించి ఒక్కరోజు కూడా పట్టిస్తున్న పాపాలు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇదే విధంగా వేరే మహానాయకుడికి జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఒక్కరోజు అంటే ఒక్కరు కూడా వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తాము అని చెప్పిన దాఖలాలు. మరి ఈ రకమైనటువంటి పక్షపాతం దానికి అవసరమా? మేము ఒక్కటే అనుభవించుకున్నాం. ఎందుకంటే నంద్యాల ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. ఈ విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. చాలా బాధాకరమైన విషయం. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మనుషుల్లో వచ్చి చేసేసినట్టుగా భావిస్తున్నారు. అది చాలా తప్పని చెప్పేసి ఈ యొక్క ర్యాలీయే నిదర్శనం. ఎందుకంటే మహానేత ఉన్నది ప్రజలు మనసుల్లో. మహానేతకి విగ్రహాలు అవసరం లేదు, మహానేతకి ఎక్కడ కూడా ఫోటోలు అవసరం లేదు. మహానేత ప్రతి ఒక్క నాయకుడి ఇంట్లో, ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో, ప్రతి ఒక్క అభిమాన గుండెల్లో ఈ రోజు ఉన్నారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మహానేత ఏ పరిపాలన తీసుకొచ్చాడో రాజ్యం అని చెప్పి ఈ రోజు దగ్గర 23 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ కూడా దగ్గరగా 2009లో చనిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఒకసారి ఆలోచించాం. మరి అలాంటి ప్రభుత్వాన్ని జగనన్న సుశాంతం చేసే చూపించాడు. తండ్రికి ఇచ్చిన తనయుడిలాగా ఆయన పరిపాలన కొనసాగింది. మరి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఈ 2 సంవత్సరాలు కూడా ఓర్పుతో ఉంటున్నా సరే ఈ కూటమి ప్రభుత్వము ఎన్నో మాయమాటలతో అధికారం ఇచ్చిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు ఒక్క పథకం ఉంటే ఒక్క పథకం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. ఈ ఒక్క పోగా ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవసరాలు చేయడము, లేకపోతే నాయకుల మీద కేసులు పెట్టడం తప్పితే ఎక్కడ పరిపాలన మీద శ్రద్ధ పెట్టినట్టు కనపడలేదు. మరి ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు ఎన్నో హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. ఆ హామీని నెరవేర్చే విధంగా ఈ రోజు మీరు పరిపాలించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానాయకుల్లాగా ప్రతి వీధిన విగ్రహాలు కావాలి. రేపు పొద్దున మీ ప్రేమ ప్రజల మనసులో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాలి. ఈరోజు జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించినా సరే మాట తప్పుడు అని చెప్పేసి ఈరోజు జగనన్న ఉంది. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మాట ఇస్తే మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ఒక పేరు కూడా ఉంది. మరి ఈ వ్యత్యాసం ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి తరలించినటువంటి ప్రతి ఒక్క పేరున అభిమానికి, కార్యకర్తలకి, నాయకులకి, అక్క చెల్లెమ్మలకి, అన్నతమ్ములకి అందరికీ కూడా, అలాగే మా జిల్లా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చెప్పిన వెంటనే వాళ్ళ ఊర్లలో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మేము ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంవత్సరంలో మహానేతలు ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు 2024లో ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చెడిపోయిందో మరొక సంవత్సరం రాజేవాలని చెప్పేసి అనుకున్నారు. ఏ రకంగా అయితే సైకిల్ విగ్రహం స్థానంలో కాంస విగ్రహం వచ్చిందో విగ్రహం పాలన రాబోయేది కాంస విగ్రహ పాలన. రాష్ట్రాన్ని తిరిగి ఈరోజు చాలా మంది కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అర్థం కావాలన్నా ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడలేదు, ఏ రకంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని ఇప్పటికి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారంటే ప్రజల మనసుల్లో మనమన్నా ఏదో జరిగిందనే విషయాన్ని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారనేది ఈరోజు గమనించాల్సినటువంటి అంశం. ఒక్కటే చెప్తున్నారు, తిరిగి నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం. జిల్లాలో
నియోజకవర్గాల మీద మహానేత విగ్రహం తొలగించాలని చెప్పేసి చేసుకుంటున్నారు. మహానేత విగ్రహాన్ని ఏమైనా తీసేయగలము కానీ మనసులో ఈరోజు 2009లో మరి మహానేతలే 2026 ఇంతమంది అభిమానం ఉందంటే ఆ రకంగా ఏ విధమైన పాలనతో ఆలోచిస్తుంది. రాజ్యం కాపాడు రాబోయే జగనన్న పాలనలో మహిళలందరికీ ఏ రకంగా అయితే గతంలో అభ్యర్థించావో మరొకసారి మహిళా రాజ్యం తీసుకురామంటున్నాం. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు జయంతి సాక్షిగా చేస్తున్న యువతులందరికీ మళ్ళీ రాజన్న రాజ్యంలో ఏ రకంగా న్యాయం చేసిందో ఆ రకంగా న్యాయం చేసే భవిష్యత్తు ప్రభుత్వం మనకు ఏర్పడబోతుందని రైతులను ఏ రాజ్యం కోసం అయితే ఎదుర్కొస్తున్నారో ఆ రాజన్న రాజ్యం రావడానికి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంది అని చెప్పి 2 సంవత్సరాలు పూర్తయింది. మొదటి హాఫ్ సినిమా పూర్తయింది. రెండో హాఫ్ సినిమా ఇప్పుడు మొదలవుతుంది. వచ్చే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రతోటి సినిమా కాబట్టి ఒకటి ప్రజలందరూ కూడా మీరందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక్క రోజులో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మహానేతకు జయంతిని పురస్కరించుకొని ఆయన ధర నివాళులర్పించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నంద్యాల జిల్లా నాయకులందరూ కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ మహానేతని ధర నివాళులర్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్కసారి జగనన్నది వెంపడేలాగా గారికి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి, శ్వేత గారికి, సూర్యనారాయణ రెడ్డి గారికి, భూమా కిషోర్ గారికి, ఇలా నాయకులకు అందరు కూడా పత్రికా విలేకరులకు అందరూ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. శిల్పారావు ఆధ్వర్యంలో ఏదైతే ఒక 40 రోజుల కిందట రాజశేఖర రెడ్డి విగ్రహం భిన్నమైందో ఆ విగ్రహానికి కాంస్య విగ్రహం ఈ రోజు ఏర్పాటు చేసి ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది నాయకులు ప్రజలు ఈ రోజు వచ్చినారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి మీద ప్రజలకు ఏ విధంగా అభిమానం ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకుంటే ఆరోగ్యశ్రీ కానీ, లేకుంటే రైతులకు రుణమాఫీ కానీ, ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకాలతోనే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి. ఆయన అడుగుతాలేదా ఆయన కుమారుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పరిపాలన చేయడం జరిగింది. మొత్తం కూడా అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు అంతకంటే భిన్నంగా ఈ రాష్ట్ర పేద ప్రజలకు అందరికీ కూడా మొత్తం ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దురదృష్టం మోసం మాటలతో, లేనిపోని వాగ్దానాలతో, సూపర్ 6 లాంటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి అధికారం చేజిక్కోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే తెలుగుదేశం నాయకుల యొక్క బండారం అంతా బయటపడడం జరిగింది. సూపర్ 6 లేదు, సూపర్ డూపు లేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి. మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది, మేము కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పాము. అయ్యా తెలుగుదేశం నాయకులారా, మీ బెంచ్ మళ్ళా పెడతారని కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా హ్యూమన్ రైట్స్ కోర్టు కూడా ఈ రోజు దగ్గర 2 సంవత్సరాలు జడ్జి లేక జ్యుడిషియల్ నాన్ జ్యుడిషియల్ మెంబర్లను కూడా ఏర్పాటు లేని దుస్థితిలో మీరు ఉన్నారు. ఒక్కసారి మీరు ఏ విధంగా న్యాయశాఖకు న్యాయం చేయగలరో మీరు ఒక్కసారి ఆలోచించండి. లోకాయుక్తలో దగ్గర సంవత్సరం నుంచి
ఒక జడ్జి పోస్ట్ కూడా ఖాళీ ఉంది, ఆ పోస్ట్ కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉండదండి. లా యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే ఇక్కడి నుంచి లా యూనివర్సిటీ కూడా మీరు తీసుకుపోయిన పరిస్థితి. అంటే కేవలం మీరు ఈ కర్నూలు జిల్లా ప్రజలందరినీ కూడా మోసం మాటలతో మభ్య పెట్టడం తప్ప మీరు పొరపాటును కూడా మళ్ళా హైకోర్టు ఈరోజు దీనికి పెడతామనేది మా కళ్ళ ముందు చూసడం తప్ప ఆల్రెడీ ఉండే హ్యూమన్ రైట్స్ కోర్టు ఎందుకు జడ్జి లాగా జ్యుడిషియల్ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ లాగా 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఉండారో మీరు ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు రేపు బనయాంపల్లోకి వస్తున్నారు. కనీసం ఇదంతా కూడా మీరు చంద్రబాబు నాయుడుకి నాకు కూడా విజ్ఞప్తి, మొత్తం 2 సంవత్సరాల నుంచి హ్యూమన్ రైట్స్ కోర్టు ఖాళీగా ఉంది, ఇమ్మీడియట్ గా దాన్ని ఫిల్ చేయమని అడుగుతున్నాం. అదే విధంగా లోకాయుక్తలో కూడా ఒక జడ్జి పోస్ట్ 1 year నుంచి ఖాళీ ఉంది, దాన్ని కూడా పూర్తి చేయమని అడగడం జరుగుతుంది. ఇది చేయండి, మీరు హైకోర్టు ఇస్తారో లేదో మళ్ళీ ఆలోచన చేస్తాం. ఉండే దానిని ఈ జిల్లాలో మీరు పోకుండా చూడండి. ఆల్రెడీ లా యూనివర్సిటీని మీరు ఎత్తేసినారు. ఇది కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళకి ఎందుకో ఈ 2 జిల్లాల అభివృద్ధి వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అదే పరిస్థితిలో ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఒక్కసారి ఈ జిల్లా అభివృద్ధిని ఆలోచించదని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళా 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా ఏవైతే సంక్షేమ పథకాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా మళ్ళా కంటిన్యూ చేస్తాం. వాళ్ళ మాదిరి తెలుగుదేశం నాయకుల మాదిరి మోసం మాటలు చెప్పే ప్రసక్తే లేదు. కానీ ఆఫీసర్లకు వీళ్ళకందరికీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. రేపు మళ్ళా మా అధికారం వచ్చిందంటే మాత్రం ఈ సేమ్ రిపీట్ కాకుండా చూసుకోమని మాత్రం అధికారులకు నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మీరు మీ వ్యక్తిత్వ ధర్మాన్ని మీరు ఏదైతే పనిచేయడానికి మీరు మీ డ్యూటీలో కట్టుబడి పనిచేస్తారో అది పనిచేయదు తప్ప తెలుగుదేశం నాయకులు ఊళ్ళలు చేసే మాత్రం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు ప్రజలకందరికీ కూడా ఈ 2 ఉమ్మడి జిల్లా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ SR ప్రోగ్రామ్ లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటును మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఉండేటట్టు చూసుకోమని చెప్తారు. ఎక్కడెక్కడైతే బిఎల్ఓలు వచ్చినా వాళ్ళకందరికీ మీ అప్లికేషన్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా వాళ్ళకందరూ విజ్ఞప్తి చేస్తూ, ఓటుతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే మాత్రం మీకు ఓటు ఉంటేనే తప్ప మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ కూడా మీరు ఓట్లు మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్యుమరేషన్ చేసుకోమని వాళ్ళకందరూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ రోజు మా నంద్యాల జిల్లా మొత్తం వచ్చిన నాయకులకందరికీ కూడా మా వాళ్ళకందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని ఇన్ఛార్జీలకు అందరూ కూడా మా 6 మంది నుంచి నాతో పాటు 7 మంది ఇన్ఛార్జీల కంటే శిల్పా రవితో పాటు 7 మంది కూడా వాళ్ళకందరికీ స్పెషల్ గా మా రవికి మాత్రం ఈ కాన్షియస్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు ఆయనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరూ కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలకు పనిచేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కోసం అన్ని విధాలుగా కష్టపడి పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్ అని కానీ రాజశేఖర రెడ్డి గారు అని కానీ వైఎస్ఆర్ అని కానీ అదేవిధంగా రాజన్న అని కానీ పిలిచినప్పుడు ఎవరు ఏ విధంగా పిలిచినా కూడా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినదే ఒక 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలే వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించి దాదాపుగా 16 నెలలు కావస్తున్నా కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటే ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. అదే రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్. అదే విధంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలలో ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా జల విద్యుత్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఈ విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి మహిళలకు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగాను, అదేవిధంగా అన్నదాతలకు వెన్నుదన్నుగాను, విద్యార్థులకు ఒక పెద్ద దిక్కులాగా రాజశేఖర రెడ్డి గారు ఉంటూ, అదేవిధంగా ప్రతి గడప ప్రతి గుండెకు
రాజశేఖర రెడ్డి గారి వల్ల అనేక లబ్ధి చేకూర్చిన నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక ఆంధ్ర చరిత్ర చూసుకుంటే రాజశేఖర రెడ్డి ముందు, రాజశేఖర రెడ్డి తర్వాత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల జీవితాలలో రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఎమోషన్, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఎఫెక్షన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2, 2009లో ఎప్పుడైతే ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అని కథ చెబుతూ ఒక శాశ్వత నిద్రలోకి చేరుకున్న నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వార్త ప్రజలు విన్న తర్వాత ప్రజల గుండెలు నిజంగా బద్దలైన పరిస్థితి అనే రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటే ఆగిపోయిన పరిస్థితిని మనందరం చూసాం. ఆ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉంటానని మనకు పులి కడుపులో పులి పుడుతుంది అన్నట్టుగా పులి బిడ్డలాగా రాజశేఖర రెడ్డి గారు బ్లడ్, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నానని అండగా నిలబడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అనేక పథకాలు అనేక మందికి ఆధారంగా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మన పార్టీ అధికారంలో ఉన్న, అధికారం కోల్పోయిన, అదే విధంగా అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న, మనం ఓడిపోయినా గెలిచినప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద గాని, రాజశేఖర రెడ్డి గారి మీద గాని ప్రజలలో ఉన్న అభిమానం శాశ్వతంగా నిలిచిపోయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం జనాలలో ఇంకా ఉంది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అనేక సందర్భాలలో అనేక చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేయడం, పగలగొట్టడం జరుగుతుంది. ప్రతి దెబ్బ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కార్యకర్తకు గుండెల్లో దెబ్బ తగులుతుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నాం. ఇదే విధంగా 2029కి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి కూడా అంటే ఆ బాధను కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము ఇచ్చేస్తాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఒకటే గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకపోగా, ఒకటి మరీ ముఖ్యంగా ఈరోజు మహిళలకు మోసం చేయడం, ఏదైతే మద్యం అనేది మహిళలకు వ్యతిరేకమో కానీ ఈ రోజు మద్యం ఏరే మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 77వ జన్మదిన సందర్భంగా మన భారతదేశంలో ఉండే మన ఆంధ్ర వాళ్ళందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు నంద్యాలలో విగ్రహాన్ని పగలగొట్టడం జరిగింది గుండగులు. ఆ పగలగొట్టిన ప్లేస్ లో ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు డొనేటర్ దానికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి జన్మదినం రోజున ఏర్పడడం అనేది నిజంగా శిల్పా రవికేతనం జిల్లా అధ్యక్షుడు ఆడపాటి రాంభూపాల్ అధ్యక్షతన వీళ్ళందరికీ మన రాజశేఖర రెడ్డి సారు విగ్రహాన్ని పెట్టడం, కాంస్య విగ్రహం చాలా ఆనందించవలసిన విషయం, అందరూ సంతోషించగలిగిన విషయం ఇది. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే నేను తెలుగుదేశం నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అదే రాజశేఖర రెడ్డి సారు 3 జలయజ్ఞం రైతులందరూ బాగుండాలా, బోర్పల్లి రిజర్వాయర్ ఒక్కటి కాదు అన్ని రిజర్వాయర్లను కట్టి రైతులకు నీళ్లు అందించిన ఘనత మన రాజశేఖర రెడ్డి సార్కి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్క పేద విద్యార్థి, ఎస్సీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలా, వాళ్ళు ఉద్యోగం చేస్తేనే వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి అవుతాయని ఆలోచన చేసి ఫీజు రియంబర్స్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి సార్కి. అదేవిధంగా మీరు ఆరోగ్యశ్రీ ఏ ఒక్కరు ఆలోచన చేయాలా, ప్రతి ఒక్కరికి ఎంతో మంది ఆటోతో చనిపోయిన వాళ్ళను బతికించిన ఘనత కూడా మహానుభావుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సార్. అట్లాంటి వ్యక్తి విగ్రహం ఈ రోజు కాంస్య విగ్రహం పెట్టడం నిజంగా మన అందరి అదృష్టం. అది ఒక శిల్పా మోహన్ రెడ్డికి, శిల్పా రవికి, అదేవిధంగా కాటసాని రాంభూపాల్ అధ్యక్షన బుగ్గన రాజేంద్ర గారు ఈ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు తెలుపుకుంటూ